ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేను చెప్పాను కదా బ్రో, గంగ నేను చెప్పినట్టు చేస్తుందని. ఇప్పుడు ఎంత పెద్ద గొడవ జరుగుతుందో చూడు. అయితే మనం కూడా ఉండాలి కదా. నో బ్రో, నగలు వేసుకోమన్నది నేను. ఇప్పుడు వెళ్తే నేను బుక్ అవుతాను. లెట్స్ సీ. శకుంతల, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు గంగమే చేయి చేసుకున్నావు? ఎందుకా? అమ్మగారు అంటూ పిలిచే పని మనిషి అత్తయ్య గారు అంటుందా? ఎంత ధైర్యం! అందులో తప్పే ఉంది? మీరు మాట్లాడకండి. నువ్వు ఎవరండ చూసుకొని ఇదంతా చేస్తున్నావో నాకు అర్థమైంది. ఈ నగలెందుకు పెట్టుకున్నావు? వీటిని తాకే హక్కు కూడా నీకు లేదు. అలాంటిది ఈ నగలు పెట్టుకొని నాకే ఎదురొచ్చి నిలబడతావా? అమ్మగారు, నన్ను క్షమించండి. చేసిందంతా చేసి క్షమించమని అడుగుతున్నావా? ఏం చేసినా ఊరుకుంటున్నాను కదా అని నీ హద్దులు దాటితే ఊరుకుంటాననుకుంటున్నావా? నిన్ను ఈ నగలెందుకు వేసుకున్నావు? అంటే అది అడుగుతుంది నిన్నే. నీవి కానివెందుకు తీసుకున్నావు? ఇంకా అర్థం కాలేదా రుద్రా? నీతో పెళ్లి కాగానే తనకి ఆస్తి మీద నగల మీద మోజు కలిగింది. కోడలనే హక్కుంది కదా అని వేసుకుంది. లో క్లాస్ బుద్ధులు అలాగే ఉంటాయిలే. చూడమ్మా, నువ్వొక గెస్ట్లా ఇంటికొచ్చావని నిన్నేం అనట్లేదు. కానీ ఇంటి విషయాల్లో జోక్యం చేసుకొని చిన్న విషయాన్ని పెద్దది చేయొద్దు. పారుకి మాట్లాడే రైట్ ఉంది. ఎందుకంటే ఆ నగలు నేను పారుకి ఇవ్వాలనుకున్నాను. వాటిని వేసుకునే అర్హత పారుకి మాత్రమే ఉంది. నేను కోడలిగా అంగీకరించే వాళ్ళకే ఆ నగలు దక్కుతాయి. నీకెంత చెప్పినా అర్థం కాదేంటి శకుంతల? నా బాధ మీకు అర్థం కావడం లేదు. ఈ గంగ ఆకాశానికి నిచ్చెన వేసి అందుకోవాలనుకుంటుంది. తను కలలో కూడా ఊహించని వైభోగాన్ని అనుభవించాలని ఆరాటపడుతోంది.